హృదయము అన్నిటికంటే మోసకరమైనది. గుర్తుపెట్టుకోండి. మనం శరీరం ఒక ఎత్తు అయితే హృదయం అనేది ఒక ఎత్తు. గుర్తుపెట్టుకోండి. హృదయం పాడైందంటే శరీరం ఏమవుతుంది? పాడైపోతుంది. హృదయం కరెక్ట్ గా ఉందంటే శరీరం కూడా ఎలా ఉంటది? బాగుంటది. దేవుడు అధికంగా ఇష్టపడింది ఏదన్నా ఉన్నదంటే మనలో ఏంటది? హృదయం. దేవుడు అధికంగా మన దగ్గర నుంచి ఏమైనా కావాలనుకున్నది ఏమైనా ఉన్నదంటే ఏంటది? హృదయం. నీ దగ్గర నుంచి ఆస్తి అడిగాడా? నీ దగ్గర నుంచి బంగ్లాలు అడిగాడా? నువ్వు ఇలాగా క్రిస్మస్ కి నీట్ గా టిప్ టాప్ అని రెడీ అయ్యి రమ్మన్నాడా దేవుడు? లేకపోతే క్రిస్మస్ కి వచ్చి సూదెట్టుకున్నాడా దేవుడు? అవి ఏం అడగలే. నీ దగ్గర నుంచి ఏం అడిగాడైనా? హృదయం అడిగాడు. మరి అదే హృదయం చెత్తలా ఉన్నదంటే దేవుడు నిన్ను ఇష్టపడతాడా? అదే హృదయం మన రోడ్డు అంటా నడిచి వెళ్ళేటప్పుడు ఆ పక్కనున్న బురద కాలంలో రొచ్చిలాగా నీ హృదయం ఉందంటే దేవుడు నిన్ను ఇష్టపడతాడా? ఇష్టపడ్డాను. హృదయం ఎలాంటిదంట? మోసకరమైనది. అది లాన్ నుంచి ఏం చేస్తుంది అంటే, గుర్తుపెట్టుకోండి, తప్పులు చేయించడానికి ఏం చేస్తుంది? ప్రయత్నిస్తుంది. దాని వెనకున్నది ఎవడు? సాతాను. మన ముందున్నది ఏంటి? బైబిల్. గుర్తుపెట్టుకోండి. దానితో దేన్ని ఎదుర్కోవాలి? చెడుని ఎదుర్కోవాలి. హృదయాన్ని ప్రేరేపించేది ఎవడు? సాతాను. గుర్తుపెట్టుకోండి. మన హృదయం ఎలాంటిదంటే, దేవుడు చెయ్యొద్దన్నది ఏం చేస్తాం? మనం అధికంగా చేస్తాం. మోసకరమైంది. మోసం చేస్తుంది. దేవుడి దగ్గర నుంచి ఏం చేస్తుంది? మనల్ని దూరం చేస్తుంది. హృదయం ఎలాంటిదంటే, ఎలా మోసం చేస్తుంది అంటే, నీ పక్కింటోళ్ళని మోసం చేయరు, నీ ఎదురింటోళ్ళని మోసం చేయరు, నీ ఫ్రెండ్స్ కానీ, నీ స్నేహితులు కానీ, నీ సంఘం కానీ, నీ గ్రామం కానీ ఎవరు మోసం చేయరు. నీ తల్లిదండ్రులు అంతకంటే నిన్నేంటంట మోసం చేయరు. ఏది మోసం చేస్తుంది? హృదయమే మోసం చేస్తుంది. నేను చెప్తాను చూడండి, ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక ఎంప్లాయ్, గవర్నమెంట్ ఎంప్లాయ్, ఒక గవర్నమెంట్ స్కూల్లో ఎంప్లాయ్, పీటీ మాస్టర్. అయితే ఆయన గవర్నమెంట్ స్కూల్లో వెయిటింగ్ రూమ్స్ ఉంటాయి తెలుసా మీ అందరికి కూడా. చక్కగా పిల్లలకు పాఠాలు చెప్పిన తర్వాత ఆ వెయిటింగ్స్ రూమ్ లోకి వెళ్ళి కూర్చుంటారు. ఎవరు? ఎంప్లాయీస్. అక్కడికి వెళ్ళి కూర్చున్నాడంట. ఎవరు? ఒక అతను కూర్చున్నాడంట. కూర్చున్న తర్వాత వేరొక ప్రొఫెసర్ ఎక్కడికి వచ్చాడంట? ఆ ఎంప్లాయ్ దగ్గరికి వచ్చాడంట. అయితే ఆ ఎంప్లాయ్ ఎలా ఉన్నాడంటే, అక్కడ దిగాలుగా కూర్చుని కళ్ళంట నీళ్లు కారుతున్నాడంట, ఏడుస్తున్నాడంట, కూర్చుని కుమిలిపోతున్నాడంట. కుమిలిపోతుంటే అక్కడ ఉన్న ప్రొఫెసర్ వచ్చి, సార్ ఏమైంది సార్, మీరు అంత దారుణంగా ఏడుస్తున్నారు, ఎప్పుడు చూడలేదు మిమ్మల్ని ఇలాగా అంటే, అనంట కళ్ళు తుడుచుకున్న తర్వాత, ఏం చెప్తామండి, ఎవరికి చెప్పుకోగలను నా బాధ, నేనెంతో గారాభంగా పెంచుకున్న నా కూతురు, నేనెంతో బంగారు బొమ్మలా చూసుకున్న కూతుర్ని అమ్మాయి ఎవరితో ఆట ఓడితో లేచిపోయిందనంట. నేనెంతో గారాభంగా పెంచుకొని, నా ప్రాణానికి ప్రాణం అనుకొని, చిన్నప్పటి నుంచి కూడా గారాభంగా పెంచి తనకు కావాల్సింది ఇచ్చి చక్కగా చూసుకుంటే, చిన్నప్పుడు గుండెల మీద తన్నింది, బాధ లేదు. కానీ పెద్ద అయిన తర్వాత గుండెల మీద గట్టిగా తన్నిందండి. చిన్నప్పుడు తగిలిన గాయం పెద్ద నేనేం పట్టించుకోలేదు. కానీ ఈ రోజు ఎవరితో చెప్పుకోవాలో బాధ దిక్కు తోచిన పరిస్థితుల్లో నేను ఉన్నాను. ఆ దెబ్బ కన్నా ఈ దెబ్బ చాలా గట్టిగా తగిలింది అన్నాడు. నా కూతురు నేను ఎలా చూసుకునే ఉన్నాడు ఆయన అంటున్నాడు. ఎవరో ఎంప్లాయ్ ఎవరితోటి? ప్రొఫెసర్ తోటి. ఏమంటాడంట, నా కూతురు నేను ఎలా చూసుకునే ఉండంటే, ఆ అమ్మాయి ఇంట్లో నడుస్తుంటే తన పాదాలు కందిపోతాయని మెత్తని జోళ్ళు ఉంటాయి చూసారా మీ అందరు కూడా, ఆ మెత్తని జోళ్ళు కొనిపెట్టాడంట. ఎవరికి? కూతురు. అమ్మాయి MBBS ఫైనల్ ఇయర్ చదువుతుంది. తెలివి తక్కువది కాదు, అందగత్తి అన్నాడంట. నా కూతురు చాలా అందగత్తి అండి, నా కూతురు చాలా అందగత్తి, తెలివైంది, అధిక జ్ఞానం కలది, గొప్పగా చదువుకుంటది. కానీ ఒక ఆటో వార్త వెళ్ళిపోతాం ఏంటంటే అని నాకు అర్థం కాలేదని బుర్ర కొట్టేసుకుంటాడంటే. ఎవరు? తండ్రి. ఒక ఆటో వార్త ఎలా వెళ్ళిపోయింది? అంత తెలివైన అమ్మాయి ఎలా వెళ్ళిపోయిందని
ఆయన ఎవరితో చెప్తున్నాడంట? ప్రొఫెసర్తో చెప్తున్నాడంట. అయితే ప్రొఫెసర్ అన్నాడంట, ఆయన ఏమన్నాడంటే ఒక బైబిల్ స్టేట్మెంట్ ఇచ్చాడంట. ఆ అమ్మాయిది 18-19 సంవత్సరాల వయసు అంట అమ్మాయికి. ఆయన బైబిల్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే హృదయం ఏంటంట? మోసకరమైనది. గుర్తుపెట్టుకోండి, హృదయం ఏంటంట? మోసకరమైనది. మోసం చేస్తుంది. దేవుడి దగ్గర నుంచి మనల్ని ఏం చేస్తుంది? దూరం చేసేస్తుంది. ఒక ఫెయిల్యూర్ లా నిలబడుతుంది మన జనాల మధ్యన. ఒక ఎందుకు పనికిరాని ఏంటంట ఒక మనిషిలా నిలబడుతుంది. ఎందుకు పని చేయడం ఏం చేస్తుంది చెప్పండి? నిలబడుతుంది మన హృదయం. మనం హృదయం మాట వినాలా చెప్పాలి? దేవుని మాట వినాలా? మనం హృదయం ఏంటంట చాలా భయంకరమైనది. గుర్తుపెట్టుకోండి. ఒక బీటెక్ స్టూడెంట్ వచ్చాడంట పాస్టర్ గారితో, అయ్యగారు నాకు విపరీతమైన పిచ్చి పిచ్చి కోరికలన్నీ వచ్చేస్తున్నాయండి, పిచ్చి పిచ్చి థాట్స్ అన్ని వచ్చేస్తున్నాయండి, రకరకాల కోరికలు వచ్చేస్తున్నాయండి. అది మా తల్లి తండ్రులు చెప్తే నన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తున్నాడంట. ఎవరో ఒక బీటెక్ స్టూడెంట్. ఒక బీటెక్ స్టూడెంట్ గుర్తుపెట్టుకోండి. ఆ పాస్టర్ గారు అన్నారంట, ఆయన ఏమన్నాడంటే తమ్ముడు నువ్వు బయట వెళ్ళిపోయాడు కానీ చాలా మంది లోన్ ఇలాగే ఉంటున్నారు అన్నాడంట. లోన్ ఎలాగన్నావు అంటే దొంగలు అందరూ ఎవరని చెప్పాలి? దొంగలు. పైకి క్రైస్తవులనే ముసుగేసుకున్నాం కానీ మనలో ఏం లేదంట? క్రైస్తత్వం లేదంట. పైకి క్రైస్తవులనే ముసుగేసుకున్నాం కానీ మనలో ఏం లేదంట? నిజాయితీ అయినా నిక్కర్స్ అయినా క్రైస్తవ క్యారెక్టర్ లేదంట. గుర్తుపెట్టుకోండి. అయితే ఆ అమ్మాయి కోసం మాట్లాడుకున్నాం కదా. అయితే ఇంత చెప్పినాడంట. చెప్పిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడంట. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ వచ్చిందంట. ఫోన్ వస్తే డాడీ అన్నదంట. ఎవరు చెప్పాలి? గారాబంగా పెంచుకున్న కూతురు ఏమన్నదంట? డాడీ అన్నదంట. డాడీ అంటే ఈయన అన్నాడంట, ఏమ్మా తల్లి ఎక్కడికి వెళ్ళిపోయావు అన్నాడంట. డాడీ నువ్వేమన్నంటే నేను ఇక్కడ హోటల్లో ఉన్నాను డాడీ, నేను ప్రేమించిన అబ్బాయితో వచ్చేసాను డాడీ, నువ్వు నన్ను ఏమనకు డాడీ, నువ్వు నన్ను కొట్టకు డాడీ, నువ్వు నన్ను తిట్టకు డాడీ అంటే, సరేనమ్మా ఎక్కడ హోటల్ అంటే పలానా పలానా చోట ఉన్నదంట. అంటే ఆ కూతురి మీద ఉన్న ప్రేమ ఎలాంటిదంటే, తండ్రులకి చెప్పండి కూతురి మీద చాలా ప్రేమ ఉంటది కదా, చాలా ప్రేమ ఉంటది. గారాబంగా పెంచుకున్న కూతురి మీద ఏముంటది? చాలా ప్రేమ ఉంటది. అయితే ఆ కూతురు మాట విన్నట్టునే హుటాహుటిగా ఆయన చాలా ప్రొఫెసర్, చాలా డిగ్నిటీ కలిగిన మనిషి, గవర్నమెంట్ ఎంప్లాయ్, అలాంటి ఆయన సరిగ్గా షర్ట్ వేసుకోలేదట. అక్కడ ఏదో మూల దొరికిన నలిగిపోయిన షర్ట్ వేసుకోడంట. సరిగ్గా బటన్స్ కూడా పెట్టుకోలేదంట. సరిగ్గా బటన్స్ పెట్టుకోకుండా వెళ్తుంటే అక్కడ ఆఖరికి గడప ఉంటుంది చూసారా, ఆ గడపకు తగిలేసి ఆఖరికి ఆయన చిటికిన వేలు ఏదో ఉంటుంది చూసారా, ఆ చిటికిన వేలు విరిగిపోయి రక్తం వచ్చినా సరే నా కూతురు ఫోన్ చేసింది కదని ఆ బయటికి వెళ్ళి ఆ చెప్పు ఒకటి వేసుకోకుండా వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత హోటల్ రూమ్ దగ్గరికి వెళ్ళాడంట. అక్కడికి వెళ్ళిన తర్వాత డోర్ కొట్టాడంట. డోర్ కొడితే ఒక గల్లలింగి కుర్రాడు పాన్ పరాక్ నవ్వుతున్నాడు. ఏంటి? గంజాయి బ్యాచ్. గుర్తుపెట్టుకోండి. ఎవడాడు? గంజాయి బ్యాచ్, పాన్ పరాక్ బ్యాచ్ కట్టాడు. ఆడు ఏంటంటే గల్ల లొంగి కట్టుకున్నాడంట, బనీలు వేసుకున్నాడంట. బయటకు వచ్చాడంట. బాబు ఇక్కడ ఎర్రగా బుర్రగా ఒక చక్కనైన ఒక అమ్మాయి ఉంటదో అంటాడంట. ఎవడు? ఆడు ఏమన్నాడంట? అంటాడంట. అందులోకి వెనకాల ఉన్న అమ్మాయి అంటే ఇప్పుడు ఇది కాదు మీరు ఎవడు తాగేసిన వాళ్ళ ఉన్నాడో, ఇది కాదు రాంగ్ అడ్రస్ అని పక్క వెళ్ళిపోతాడంట. హోటల్ రూమ్ నుంచి పక్క వేరే రూమ్ డోర్ కొడతాయి. అంతలోకి అమ్మాయి వచ్చి డాడీ అన్నదంట. డాడీ అంటే షాక్ అయిపోయాడంట. షాక్ అవడం అంటే అక్కడ ప్రేమించింది ఎవరిని ప్రేమించింది? అమ్మాయి పోకిరి గాని ప్రేమించింది. ఒక రోడ్లంటా తిరుగుతారు చూసారా, సిగరెట్లు కాల్చుకుంటా, మందు కొడతా, గంజాయి కొడతా, ఆ నోరు చూస్తే కొంప వస్తుందంట. అది మనిషి అదో రకంగా ఉన్నాడంట. అదో మాస్ యాటిట్యూడ్. ఎవరిది? గంజాయి గడిది. ఈయన్ని ఎలా ప్రేమించావే అని అడిగితే అందరూ చెప్పారు రొటీన్ డైలాగ్ ఏంటి తెలుసా? ఏం చెప్తారు? డాడీ నీ కళ్ళతో చూడటం కాదు, నా కళ్ళతో చూడనాడంట. ఏమనంట? డాడీ నీ కళ్ళతో కాదు, నా కళ్ళతో చూడదంట. సరే నీ కళ్ళతో చూస్తాను, నీకేం కనబడుతుంది? అక్కడ ఆడు పాన్ పరాక్ నవ్విన నోరు కనబడట్లేదా? ఆడ మాస్ యాటిట్యూడ్ కనబడట్లేదా? నువ్వు చదువుకున్నదానివి, నువ్వు ఒక డిగ్నిటీ ఉన్నదానివి, నువ్వు MBBS ఫైనల్ ఇయర్ చదువుతున్నావు,
నీకు తెలివితేటలు ఉన్నాయి, నీ ప్రాపర్టీ ఏంటి, నీ స్టేటస్ ఏంటంటే అమ్మాయి అంటుంటుందంట తెంగర చూపులు చూస్తుందంట ఎవరింకా డాడీ. అయితే డాడీ నేను ఆ అబ్బాయి లేకపోతే చచ్చిపోతానంటుందంట. ఆ అబ్బాయి లేకపోతే ఏమంటుందంట చచ్చిపోతానంటుందంట. అది చచ్చిపోతానంటే తండ్రి అన్నాడంట నువ్వు ఇల్లు మట్టి దొక్కవంటే నేను పీకి తీసేస్తానంట. కోపం వస్తుంది కదా ఎవరికైనా, కోపం వస్తుంది కదా, పీకి తీసేస్తానంట. మళ్ళీ వెళ్ళాడంట ఎవరి దగ్గరికి, ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళాడంట. ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇలా జరిగిందంటే బాధపడకుండే ఆ అమ్మాయిని మోసం చేసింది ఏంటంటే అని చెప్తున్నాడైనా క్రైస్తవ ప్రొఫెసర్. చెప్పాలి హృదయం గుర్తుపెట్టుకోండి. ఈయన అంటున్నాడంట నా కూతురికి ఏదో మందు ఎడేసాడు బాబాయ్ అంటున్నాడంట. నా కూతురికి ఏదో మందు ఎడేసాడు, ఏదో మోసం చేశాడంటే మోసం చేసింది మందు కాదు కదా, గుడ్డు కాదు, ఏం మోసం చేసింది అంటాడు అక్కడ, హృదయం మోసం చేసింది. గుర్తుపెట్టుకోండి, హృదయం దేనికోసం ఆశపడుతుంది, దేనికోసం ఆశపడుతుంది అంటే దేవునికి ఇష్టం లేని వాటి కోసం ఏంటంట ఆశపడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈరోజు దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు నిన్ను, నన్ను, మనందరినీ ఎంతగానో ప్రేమిస్తున్నాడో. క్రిస్మస్ అనే పదంలో క్రీస్తుకి ఆరాధన అనే ఆ పదంలో ఉంది, కానీ క్రిస్మస్ లో ఉందా అని అడిగితే క్రిస్మస్ లో ఎక్కడ ఉంటుంది? డాన్స్ లా, పైకెక్కి గుడ్లు నింపేసుకోవడాలా, చెప్పాలి స్టేజీలు గుద్దేయడాలా, ఇంకేంటంటే నా పిల్ల వచ్చింది క్రిస్మస్ కనడాలా. యవనస్తులు పోకిరీగాళ్ళు, మీరు క్రైస్తవులు కాదు, నేను మొక్కమాటంగా లేకుండా చెప్తాను. గుర్తుపెట్టుకోండి, నువ్వు క్రైస్తవుడు అని నేను అడుగుతున్నాను, నువ్వు క్రైస్తవుడా చెప్తున్నాను. ఆ తోటి సహోదరి కింద చూడాలి ఎవరిని? నీ సంఘంలో ఉన్న అమ్మాయిని, నీ సంఘంలో ఉన్న అబ్బాయిని నువ్వెలా చూడాలి? ఒక తోటి సహోదరుడి కింద చూడాలి. అది చెప్పాడు దేవుడు తప్ప కనపడ్డది ఎర్రగా ఉంది, బుర్రగా ఉంది, ఎర్రగా ఉన్నాడు, బుర్రగా ఉన్నాడా, లైన్ ఏమైనాడా నిన్ను? లైన్ ఏమైనాడా? క్రిస్మస్ కి దేనికి వస్తున్నావు చెప్పు, దేనికి వస్తున్నావు? సోగ్గాళ్ళ సోక్ చేస్తాగా, సోగ్గాళ్ళ సోక్ చెప్పండి ఒకసారి. ఇక్కడ బాగా ఫ్యాషన్ అయిపోయింది ఏంటో తెలుసా? చూడండి, నల్లది వేస్తున్నారు, ఏంటది? షర్టు. తెల్ల లుంగి వేస్తున్నారు, ఏంటి? లుంగి. తిరుగుతున్నారు. ఎవడ చేతుల్లో అన్నా సరే బైబిల్ ఉంటుందంటే బైబిల్ ఉండట్లేదు ఎవడి చేతుల్లో కూడా. అలా తిరగడాలో, ఇలా తిరగడాలో అసలు ఏం చేద్దామని? నువ్వు ఎక్కడైనా రోడ్డు మీద యాక్సిడెంట్ లో పోయానుకో, ఎక్కడ పోతావు నేను అడుగుతున్నాను. నువ్వు హఠాత్తుగా చెప్తున్నాను, బుద్ధిహీనముగా తిరగవద్దు. మీ దీపం ఏంటంట ఆరిపోను, ఎప్పుడు ఆగిపోతుంది ఎవరికే తెలియదు. గుర్తుపెట్టుకో, ఆ రోడ్డు అంట యాక్సిడెంట్ లో పోయావు, నువ్వు ఎక్కడ పోతావు? ఎవరొచ్చి నేను అడుగుతున్నాను, నరకానికి పోతావు. మనకు సమయం ఉంది, చక్కగా చదవడానికి తెలివితేటలు ఉన్నాయి, జ్ఞానం ఉంది, చెప్పాలి చదువు ఉంది మన దగ్గర. కానీ బైబిల్ చదువుతున్నావా? పొద్దుని సాయంత్రానికి ఏం చేద్దాం మనం? ఫోన్లు అంకించుకుంటాం, సోది మాటలు మాట్లాడతాం ఎవరితోటి, లవర్లతోటి. ఓపెన్ గా మాట చెప్తున్నాను, లవ్ ఎప్పుడు కూడా నేను చెప్తున్నాను చంపేస్తుంది. లవ్ ఎప్పుడు కూడా ఏం చేస్తుందంట? చంపేస్తుంది. ఓపెన్ గా బైబిల్ పెట్టుకుని చెప్తున్నాను, నేను చచ్చిపోయినా బతుకాను లవ్ విషయంలో. ఓపెన్ గా చెప్తున్నాను. చాలా మంది పాస్టర్ చెప్పరు కూడా. ఒక అమ్మాయి విషయంలో చనిపోయేవాడిని నేను ఏం చేసింది తెలుసా? బతికాను, మరణ పంచు దాకా వెళ్ళొచ్చాను నేను ఒక అమ్మాయి కోసం. బాగా ఫ్యామిలీ మ్యాటర్, బాగా నలుగుతుంటే చెప్తారు కదా సూసైడ్ అంటారు కదా, అదే చేశాను పనికి మాత్రం. అప్పుడు నన్ను ఎంతో ఇష్టంగా పెంచుకున్న నా తల్లిదండ్రులు కానీ నాకు ఎవరో గుర్తురాలే. నాకు అదంతా దేని వల్ల అవుతుంది? అదంతా కూడా హృదయం ఏంటంట మోసకరమైనది. తాగాను, తాగితే అక్కడ బెడ్ మీద ఉన్నాను. బెడ్ మీద ఉంటే ఫోన్ చేశారు మేడం గారు. ఫోన్ చేసి తీరా వస్తుంది అనుకో, వస్తుంది అంటే ఏమంటుంది తెలుసా మేడం గారు? తిడుతుంది. తిట్టానదే నేనెందుకు రావాలన్నా? ఏంటి నా ప్రాణం ఇవ్వాలనుకున్నాను కదా, నా ప్రాణం ఇవ్వాలనుకున్నది ఏంట్రా ఇలాగంటుందని. నాకు ఇంకా చచ్చిపోవాలనుకున్న బాధ కంటే బతుకుండి ఏమయ్యాను? చచ్చిపోయాను. మనకు కావాల్సింది ఏంటంట? అనవసరమైన ప్రేమలు కావాలనుకుంటాం, కానీ నిన్ను ప్రేమించే తండ్రి ప్రతిరోజు నీ కోసం బాధపడతాడు అన్న విషయం గమనించుకున్నావా? మనం ప్రేమించిన వాళ్ళ కోసం చచ్చిపోవాలనుకుంటాం, మనం ప్రేమించిన వాళ్ళు లేకపోతే బతకలేమనుకుంటాం, కానీ దేవుడే నిన్ను శాశ్వతంగా చెయ్యి వదిలేసాడు. నువ్వు బతకగలవా? ఇప్పుడు బాగానే ఉంటది, నరకంలో పోయిన తర్వాత మండిపోద్ది ఆత్మ. గుర్తుపెట్టి మండిపోద్ది.
మండిపోతూ గుర్తుపెట్టుకో. దేవుడు అవకాశం ఇచ్చాడు, దేవుడు అవకాశం ఇచ్చాడు, దేవుడు అవకాశం ఇచ్చాడు. నిన్ను బట్టి నన్ను బట్టి ఏం చేస్తున్నాడు దేవుడు? కన్నీరు విడుస్తున్నాడు. ఈ రోజు క్రిస్మస్ అంటే గుర్తుపెట్టుకోండి, స్టేజీల మీద ఏం చూడడానికి వస్తున్నారు? పిల్లల డాన్సులు చూడడానికి వస్తున్నారు. నేను ఇందాక చాలా ఏడుపు వచ్చేసింది నాకు నిజంగా. మీరు బాధపడుతున్నా, మీరు ఫీల్ అవుతే ఏమనుకోకండి. అక్కడ కూర్చొని కానీ అక్కడ పిల్లలతో డాన్స్ అంటుంటే నాకు ఏడుపు వచ్చింది. ఎందుకో తెలుసా? చిన్న పిల్లలు చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి పంపి సగ్గాలకు బైబిల్ ఇచ్చి వాళ్ళ దైవ భక్తులు మనం పెంచామంటే రేపంటే వాళ్ళు ఏమవుతారు చెప్పాలి? బాగుపడతారు. వాళ్ళకి క్రిస్మస్ అంటే ఏంటంట తెలుస్తుంది, వాళ్ళకి దేవుడు అంటే ఏంటంట తెలుస్తుంది. అది కాకుండా క్రిస్మస్ అంటే డాన్స్ చేయడం అనేది తెలుస్తుంది ఎవరికి? వాళ్ళకి. అది పెద్ద అయిన తర్వాత కూడా ఎలా వేరవుతాడు? డాన్స్ కే చూస్తాడు తప్ప దేవుణ్ణి ఆరాధిస్తానికి చూస్తాడా? చూడ్డం. మనమేమో తోలుబొమ్మల్లా కూర్చొని అక్కడ మన పిల్లలు డాన్స్ వేస్తుంటే ఏదో ఒక ఆస్కార్ అవార్డు వచ్చేసినంత బాగా ఏంటంట ఫీల్ అయిపోతాం మనం. మన బతుకులాలంటూ ఏంటంట ఆస్కార్ ఏంటంట అవార్డు వచ్చేసినంత బాగా ఫీల్ అయిపోతాం. కానీ పైనుంచి దేవుడు వస్తున్నాడు. క్రిస్మస్ అనే బ్యానర్ పెట్టి అసలు ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతున్నాడు దేవుడు. మీకు అర్థమవుతుందా? క్రిస్మస్ అనే బ్యానర్ పెట్టి ఎక్కడుంది ఆరాధన? ఎక్కడుంది ఆరాధన? నీ హృదయంలో పుట్టినప్పుడు ఏంటంట నిజమైన క్రిస్మస్ పుట్టాడు. నీ హృదయంలో దేవుడు నిజంగా పుట్టాడనుకో, అదే నిజమైన క్రిస్మస్. రక్షకుడు లేడేంటంట జన్మించాడట. ఎక్కడ జన్మించాడు దేవుడు? 2000 సంవత్సరాల క్రితం ఎక్కడ జన్మించాడు చెప్పాలి? బెత్లెహేములో జన్మించాడు. కానీ దేవుడు ప్రతి సంవత్సరం పుట్టడు, ప్రతి సంవత్సరం కూడా పుట్టడు. గుర్తుపెట్టుకో. ఆయన ఎప్పుడో పుట్టేశాడు, ఇంకా అయిపోయింది ఇంకా. కానీ పుట్టవలసిన స్థలం ఉంది. ఏంటది? హృదయం. మన దేహంలో కొలువవ్వాలి, మన హృదయంలో కొలువవ్వాలి. నీ హృదయంలో దేవుడు ఎప్పుడైతే పుట్టాడో అదే ఆయనకి నువ్వు ఇచ్చేటంట గొప్ప బహుమతి. ఈ రోజు క్రిస్మస్ వేదిక దగ్గరికి మనం దేవుడి దగ్గరికి ఏం తీసుకొస్తున్నాం అంటే 3 కొవ్వొత్తులు 3 అట్టుపళ్ళు. ఆ 3 అట్టుపళ్ళు ఎవరు తినేస్తారు? ఫాస్ట్ గా తినేస్తారు. అంతేనా? తిన్నదని తప్పు అనట్లేదు నేను. ఆ 3 క్యాండిల్ వెలిగిస్తారు, వెలిగించిన ఎక్కడో వాడేస్తారు. కానీ తేవలసింది ఏంటి? నీ జీవితంలో తప్పుడు పనులు గాని, వ్యభిచారం గాని, ఇంకా చెత్త చెదర ఏమున్నా సరే అది ఎవరి కోసం విడిచిపెట్టాలి? దేవుని కోసం విడిచిపెట్టాలి. ఒకటే మాట చెప్తున్నాను, బ్రతికినా క్రీస్తే చెప్పాలి, చనిపోయినా క్రీస్తే. కానీ బ్రతికితే లోకం కోసం బ్రతుకుతాను, చనిపోతే దేవుని కోసం చనిపోతాను అంటారంటే చనిపోతే మాత్రం పరలోకానికి వెళ్ళిపోవాలి. బతికితే లోపల ఏం చేయాలంట? ఎంజాయ్ చేయాలి. గుర్తుపెట్టు. క్రిస్మస్ అంటే పార్టీ అయిపోయింది. క్రిస్మస్ అంటే క్లబ్ డాన్స్లు అయిపోయింది. స్మోకులు పెట్టేస్తున్నారు, లైటింగ్లు పెట్టేస్తున్నారు, అది పెట్టేస్తున్నారు, ఇది పెట్టేస్తున్నారు. ఒక అర్ధనజ్ఞ ఏంటంటే డాన్స్లు ఉంటాయి, క్లబ్లో డాన్స్లు ఉంటాయి. ఒక ఆడపిల్లల్ని స్టేజీ ఎక్కించి మనం డాన్స్ వేస్తున్నాం అంటే సిగ్గుండాలి. అందరికీ కూడా సిగ్గుండాలి, ఇంకేది జ్ఞానం ఉండాలి. ఎందుకో తెలుసా? నువ్వు ఆరాధించిన విషయం పక్కన పెట్టు. ఒక నిండంటూ ఆడపిల్లలకు 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు వచ్చిన ఆడపిల్లలే స్టేజీ ఎక్కించి డాన్స్ ఎంతంటే దేవుడు ఎంత బాధపడతాడు. చూసే కొల్లన్నీ బాగుంటాయా? చూసే కొల్లన్నీ బాగుంటాయి చెప్పాలి. నీ కూతుర్ని ఎవడో ఏదో రకంగా చూస్తాడు. అన్నాను బాధపడకుండా ముఖం మీద మాట్లాడుతాను. నీ కూతుర్ని ఎవడో ఏదోలా చూస్తాడు, ఎవడో ఏదోలా చూస్తాడు. ఎందుకంటే మనుషుల స్వభావం అలాంటిది. గుర్తుపెట్టుకోండి. పుట్టుకతోనే జన్మ పాపులు మనం అందరం కూడా. దానికి వేరే సబ్జెక్ట్ ఉంటుంది. ఏంటంట? పుట్టుకతోనే ఏంటంట జన్మ పాపులు. ఒక వేప చెట్టు తీసుకోండి, ఒక వేప చెట్టు. ఆ వేప చెట్టుకి కేజీ పందారు కలిపి అక్కడ పక్కన బకెట్ ఉంది అనుకోండి. ఆ బకెట్ లో పందారు వేసి బాగా కలిపేసిన తర్వాత రోజు చిన్నప్పటి నుంచి కూడా ఆ మొక్క అప్పటి నుంచి కూడా దానికి ఆ పందారు కలిపి దానికి నీళ్లు వేసారంటే అది తీగ మారుతుందా? తీగ మారుతుందా? మనుషుల స్వభావాలు కూడా ఏంటంట చేదు స్వభావాలు, చేదు స్వభావాలు. గుర్తుపెట్టుకోండి. అలాంటి చేదు స్వభావాలు దేంతో ఎదిరించాలి? అలాంటి చేదు స్వభావాలను మార్చడానికి ఎవరున్నారు? డాక్టర్ ఉన్నారా? గుండె చూడండి, ఈ మధ్యన బాగా ఫేమస్ అయింది ఏంటంటే మీరు చూస్తున్నారు బాగా ఏంటంటే ఎవరికన్నా హార్ట్ ప్రాబ్లం ఉందనుకోండి, హార్ట్ సరిగ్గా లేకపోతే చనిపోయిన డాక్టర్ ఏం చేస్తున్నారు? మళ్ళీ కొత్త వాళ్ళకి ఏం చేస్తున్నారు? పెట్టేస్తున్నారు. బైపాస్ సర్జరీ చేస్తున్నారు. బ్లడ్ వెళ్ళకపోతే ఏం చేస్తున్నారు చెప్పాలి? బ్లడ్ పంపిస్తున్నారు. అలాంటి డాక్టర్స్ ఉన్నారు. కానీ చెప్పాలి, హృదయాన్ని మార్చే డాక్టర్ ఎవరైనా ఉన్నారా? హృదయాన్ని మార్చే డాక్టర్ ఎవరన్నా ఉన్నారని నేను అడిగితే సేవియర్ ఒక్కడే. అయినా ఎవరో చెప్పాలి?
యేసు క్రీస్తు వారు. గుర్తుపెట్టుకోండి, ఆ యేసు క్రీస్తు వారు ఎప్పుడైతే నీ హృదయంలో పుట్టాడో చెప్పాలి, అదే నిజమైన క్రిస్మస్. అది కాకుండా నువ్వు ఎన్ని సంవత్సరాలు వాక్యం ఆలకించి, ఎంతసేపు వాక్యం ఆలకించి, ఎన్ని సంవత్సరాలు నువ్వు క్రిస్మస్ కి వచ్చినా సరే చెప్పాలి, ఆయుష్లు ఏంటంట పెరుగుతా ఉంటాయి, కానీ మనకేం రాదంట, మారు మనసు రాదంట. నేను చెప్తున్నాను, హృదయం ఎలాంటిదంట, మోసకరమైనది. దేవుడు ఏమడిగాడు, హృదయాన్ని అడిగాడు. గుర్తుపెట్టుకోండి, దేవునికి ఏం కావాలి, హృదయం కావాలి. ఆయన భూమి మీదకి దిగొచ్చింది ఏంటో తెలుసా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఆపదలో ఉన్న వాళ్ళు ఏం చేయాలంట, ఆదుకోవాలంట. గుర్తుపెట్టుకోండి, ఎదుటి వాళ్ళు ఏం చేయాలంట, ప్రేమించాలి. ఒక వ్యభిచారి స్త్రీని అమ్మా అని పిలిచే మనస్తత్వం ఎవరికన్నా ఉన్నదా? ఒక వ్యభిచారి స్త్రీని అమ్మా అని పిలిచే మనస్తత్వం ఎవరికన్నా ఉన్నదంటే ఎవరికి కూడా లేదు. ఒక వ్యభిచారి స్త్రీని చూసినప్పుడు ఆడిలో ఒక ఫీలింగ్ ఏంటంటే బుసలు కొడుతుంది. ఏంటది బుసల? లోనన్న సాతాను ఏం చేస్తా చెప్పాలి, బుసలు కొట్టేది. గుర్తుపెట్టుకో, ఆవిడతో వ్యభిచారం చెయ్యాలనిపిస్తుంది తప్ప నీ తల్లి కింద ఒక వ్యభిచారి స్త్రీని ఒప్పుకోగలదువా? దేవుడు మనస్తత్వం ఎంత గొప్పదో ఆ ఒక్క మాటలు అర్థమైపోతుంది. ఒక వ్యభిచారి స్త్రీని నీ తల్లి కింద నువ్వు తీసుకోగలవా అని అడుగుతున్నాను. తీసుకున్న రోజునే నువ్వు ఏంటంట నిజమైన క్రైస్తవుడివి, క్రైస్తవురాలు. గుర్తుపెట్టు, హృదయం చెప్పిన మాట ఎప్పుడు కూడా వినొద్దు. హృదయం పాడవుతే దేహం పాడైపోతుంది, హృదయం పాడవుతే జీవితం పాడైపోతుంది, హృదయం పాడవుతే దేవునికి మనం ఇష్టం కాక అస్సలు కూడా ఏంటంట ఇష్టం కాము. గుర్తుపెట్టుకోండి, దేవునికి ఇష్టం అవ్వాలంటే ఏం కావాలంట, మొదటిగా మన దగ్గర ఏం కావాలంట, హృదయం కావాలంట. గుర్తుపెట్టుకోండి, ఆయన ఒకటే అడుగుతున్నాడు, హృదయం మాట్లాడు. ఆ హృదయం ఎలా ఉండాలంటే తెల్లటి వస్త్రం ఉంటుంది చూసారా, ఒక మాసిన వస్త్రంలా కాకుండా ఆ మాసిన వస్త్రాలు లాంటి హృదయాల్ని చెప్పాలి ఈ బైబిల్ ఉన్న వాక్యం ద్వారా కడుక్కుని శుద్ధి చేసుకుని తెల్లటి వస్త్రాల్లాగా ఎవరికి అప్పగింపాలంట, దేవునికి అప్పగించాలంట. అది నిజమైన క్రైస్తత్వం అంటే. అది కాక దేవుడు పుట్టాడు, దేవుడు పుట్టాడు, దేవుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు దేవుడు? సంబరాలు ఎక్కువైపోతున్నాయి ఎవరికి? మనకే. ఆడంబరాలు ఎక్కువైపోతున్నాయి, సంబరాలు ఎక్కువైపోతున్నాయి. దేవుడు తెలియనంటి వారికి క్రిస్మస్ అంటే ఏంటో ఏం చేయలేకపోతున్నాం, మనం చెప్పలేకపోతున్నాం. వాళ్ళు ఏమడుగుతున్నారో తెలుసా, క్రిస్మస్ అంటే డాన్సులు, క్రిస్మస్ అంటే పండగ. చెప్పాలి, క్రిస్మస్ అంటే పండగ. దేవుడు ఎప్పుడైతే నీలో ఉన్నాడో, నీ దేహమే దేవుని ఏంటంట ఆలయం. నీ దేహంలో దేవుడు ఎప్పుడైతే నివసించాడో గుర్తుపెట్టుకో, ప్రతిరోజు కూడా మనకేంటి పండగే. గుర్తుపెట్టుకో, అది కాక సంవత్సరానికి ఎగేసుకొని వచ్చేసినంత మాత్రాన క్రిస్మస్ ఆ రోజు మనకు పండగ అంటే దేవుడు ఏంటది, దేవుడు ఏమంటున్నాడు తెలుసా, అది పండగ కాదు, అది పండగ అని పెట్టి దాన్ని క్రిస్మస్ అని పెట్టి దాన్ని ఏం చేస్తున్నారు తెలుసా, మీరు అవమానపరుస్తున్నారంటే ఎవరికి? దేవునికి. దేవుడు అడిగింది చక్కగా బట్టలు వేసుకుని రమ్మన్నాడు దేవుడు మిమ్మల్ని. చెప్పాలి, క్రిస్మస్ రోజుని కక్క మొక్క వండుకుని తినవాడా? అదేం కాదు. దేవుడు అడిగింది ఏంటంట చెప్పాలి, హృదయాన్ని అడిగాడు. చూద్దాం, వాక్యం చూద్దాం. రోమపత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడనేంటంట లేడు. ఇందును గూర్చి బైబిల్ రాసింది ఏం రాసింది, నీతిమంతుడు ఒక్కడను కూడా ఏంటంట లేడు. అందరం కూడా ఎలాంటి మనుషులు, పాపులు అనుకుంటాం. మనం నిజంగా భక్తులు అనుకుంటా కానీ మన సంసారమా చెప్పాలి కాదు. మనం నేను ఏదన్నా సరే ఓపెన్ గా మాట్లాడతాను, బాధపడకూడదు. మనం ఏంటి భక్తులమా చెప్పాలి. మనం ఏం చేస్తాం చెప్పాలి, యాక్టింగ్ చేస్తాం. ఎక్కడ పబ్లిక్ లో ఏం చేస్తాం, యాక్టింగ్ చేస్తాం. కానీ అదే గదిలోకి వెళ్ళావంటే నీ ఆలోచనలు, మనుషుల ఆలోచనలు ఎలాంటివి అంటే, మనుషుల హృదయాలు ఎలాంటిది అంటే, చూడండి, ఒక లెటన్ ఉందనుకోండి, ఆ లెటన్ గొయ్యి ఎంత దారుణంగా ఉంటది, లెటన్ గొయ్యి ఎంత దారుణంగా ఉంటది. అది తెరిచినప్పుడు ఎంత కంపు కొడుతుంది. మనుషుల స్వభావాలు, మనుషుల మనస్తత్వాలు కూడా ఒక లెటన్ గొయ్యి లాంటివి. గుర్తుపెట్టుకో,
దాన్ని శుద్ధి చేసే శక్తి ఎవరికి ఉన్నది? వాక్యానికి ఉంది. నీ నరాల్లోని వాక్యం పుట్టినప్పుడే నిజమైన క్రైస్తత్వం నీలోకి దూరిపోవాలి, నీ అవయవాల్లోకి దూరాలి, నీ మనస్తత్వంలోకి దూరాలి, నీ హృదయంలోకి దూరాలి. అది ఎప్పుడైతే దూరిందో చెప్పాలి. ఆ రోజు నుంచి ఏంటంట మారడం మొదలు పెడతావు. ఏం మారడం చెప్పాలి? మారు మనసు పొందడం ఏంటంట మొదలు పెడతావు. గుర్తుపెట్టుకో, మనల్ని మనం మార్చుకోవాలి. దేవుడు సమయం ఇచ్చాడు, గుర్తుపెట్టుకో. సమయం ఇచ్చాడు. సమయాన్ని మనం ఏం చేయకూడదు? వృధా చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, వృధా చేయకూడదు. దేవుడు అంటాడు, ప్రపంచంలో ఎవరు లేరంట, నీతి మంతులు లేరంట. అందరూ ఒక తోక చెందిన వాళ్ళమే. అదేనా? అందరూ కూడా ఏంటంట ఒకటే బాలికి చెందిన వాళ్ళమే. పైకి అందరం భక్తి పరులు, కానీ లోన్ వెళ్ళేదంట, వాయికి లేదంట. పైకి అందరూ కూడా దేవుణ్ణే వెతుకుతున్నాం అనుకుంటున్నారు, కానీ పైకి అందరూ వెతికేది ఏంటంట లోకాన్ని వెతుకుతున్నారంట. నేను అడుగుతున్నాను, హ్యాపీ క్రిస్మస్ అని చెప్పేస్తున్నావు, సిగ్గు ఉండాలి. హ్యాపీ క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం. ఎలాగ ఆరాధిస్తున్నావు? చేతులతోటి చప్పట్లు కొట్టి ఆరాధిస్తున్నావా? లేకపోతే కూర్చొని చెప్పాలి చక్కగా ఆలకించి ఆరాధిస్తున్నావా? లేకపోతే పాట పాడి ఆరాధిస్తున్నావు దేవుడిని? దేంతో ఆరాధించాలంటాడు దేవుడు? హృదయంతో ఆరాధించాలంటాడు. ఏ ఒక్కరు కూడా ఎవరు లేరంట, నీతి మంతులు లేరంట. గుర్తుపెట్టుకోండి, లోకం మనకు శాశ్వతం అంటే ఈ లోకం మనకు శాశ్వతం ఎప్పటికీ కాదు. గుర్తుపెట్టుకోండి, మనతో ఎవరున్నా ఎవరు లేకపోయినా గుర్తుపెట్టుకోండి, మనతో ఎవరు ఉండాలో చెప్పాలి? దేవుడు ఉండాలి. దేవుడు ఎప్పుడైతే ఉన్నాడో నిత్యము కూడా నువ్వు ఎలా ఉంటావు? సంతోషంగా ఉంటావు. నిత్యము కూడా నీకు ఎలా ఉంటదంటే, నీ హృదయం ఎలా ఉంటది? సంతోషంగా ఉంటది. ఈ హృదయం మొత్తం కూడా ఎవరికి ఇవ్వాలి? మనం దేవునికి ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, ఈ హృదయం మొత్తం నువ్వు ఎప్పుడైతే దేవునికి ఇచ్చావో చెప్పాలి. అదే నిజమైన ఏంటంట క్రిస్మస్. ఆ ఒక్కరిలో మీరు లేకుండా చెప్పాలి, దైవ భక్తిలో ఉన్నారంటే దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. గుర్తుపెట్టుకోండి. చూద్దాం అదే వాక్యం. దేవుడిని వెతుకువాడు ఎవడను లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారై. ఏమంటాడు దేవుడు? అందరం కూడా ఒక కోవకు చెందిన వాళ్ళమంటే. దేవుడు మనకి ఇచ్చే బిరుదు ఏంటో తెలుసా? మనందరం అనుకుంటున్నాం కదా, నేను క్రైస్తవుడు అనుకుంటున్నాం కదా. దేవుడు మనకి ఇచ్చిన బిరుదు ఏంటో తెలుసా? అందరం కూడా ఏంటంట ఒకటే జాతికి చెందిన వారు. అందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పాలి? మన అందరం కూడా ఏంటి? పనికి మాలిన వాళ్ళు. పనికి వచ్చే పని ఎవడన్నా చేయండి అంటే ఎవడన్నా చేస్తున్నాడా? ఎవడో చేస్తాడు. పనికి వచ్చే పని ఏంటంటే కూర్చుని వాక్యం అంటే ఎవడన్నా అంటున్నాడా? ఆ యవనస్తున్నారు అలా తిరుగుతున్నారు, ఇలా తిరుగుతున్నారు. ఎందుకు బతుకుతున్నారు? వాళ్ళకి తెలియదు. హృదయం మోసకరం అంటే కరెక్ట్ గా సరైన ఏజ్ లో 20, 21, 22 ఆ ఏజ్ లో కరెక్ట్ గా చదువుకున్న వయసులో ఎవరు దేరున్నదని ప్రేమిస్తాడు. ప్రేమించిన తర్వాత అది హ్యాండ్ ఇచ్చేస్తుంది. అది హ్యాండ్ ఇచ్చేసిన తర్వాత ఇటు మూలగా పోతాడు. మూలగా పోయిన తర్వాత సిగరెట్ అలవాటు అవుతుంది, గంజాయి అలవాటు అవుతుంది, మందు అలవాటు అవుతుంది, తల్లిదండ్రులతో మాట్లాడు, డిప్రెషన్ పడిపోతాడు, మనోవేదనకు గురవుతాడు. అమ్మాయి లేకపోతే నేను బ్రతకలేను అనుకుంటాడు. ఇవన్నిటికి కారణం ఎవరో తెలుసా? సాతాను. కృంగ తీసేస్తుంది మనిషిని. దేవుడి దగ్గర నుంచి ఏం చేస్తుంది? దూరం చేసేస్తుంది. అది ఎక్కడ కొడుతుంది తెలుసా? దాన్ని ఎక్కడ కొడుతుంది తెలుసా? నీ బ్రతుకు మీద కొడుతుంది. సరిగ్గా చదివే ఏజ్ లో నీ బ్రతుకు మీద కొట్టిందంటే నువ్వు మరలా ఏంటంటే కోలుకోగలవా? ఆ అమ్మాయే కావాలనుకుంటావు, కానీ ఆ అమ్మాయిని విడిచిపెట్టి అది చావురా, నీ పట్ల అది మృత్యురా అని నువ్వు గ్రహించి దాన్ని విడిచిపెట్టి నువ్వెవరిని పట్టుకోవాలి? నువ్వు దేవుణ్ణి పట్టుకోను. దేవుని ఎప్పుడైతే పట్టుకున్నావు చెప్పాలి, దేవుని ఉన్నత స్థానంలోకి ఏం చేస్తాడు చెప్పాలి? తీసుకొస్తాడు. గుర్తుపెట్టుకోండి, మన జీవితాల్లో బాగుండాలంటే, మనమో బాగుండాలంటే, మన కుటుంబాలు బాగాలంటే గుర్తుపెట్టుకోండి, మనం మారాలి, మన కుటుంబం మారాలి. మనం మారాలి ఏంటంట? మన కుటుంబం మారాలి. మనలో ఏమేం చెడిపోయినాయి చూద్దాం. అందరం కూడా ఏంటంట ఒకటే ఏంటంట జాతికి చెందిన వాళ్ళు. అదేం జాతి? అది ద్రాక్షావళి జాత, లేకపోతే పనికి మాలిన జాత, లేకపోతే భ్రష్టు పట్టిన జాత అంటే చెప్పాలి. పనికి మాలిన జాత మనమే, భ్రష్టు పట్టిన జాతిని మనమే చెప్పాలి. దారుణమైన జాతి కూడా ఏంటంట మనమే. ఎందుకో తెలుసా? క్రైస్తవులను ముద్రేసుకుని దేవుణ్ణి ఏం చేయట్లేదు, మనం ఆరాధించట్లేదు. అలాంటి వారిని అందరినీ దేవుడు ఏం చేస్తున్నాడు?
అలాంటి వారిలో నువ్వున్నా నేనున్నా ఏమంటాడు దేవుడు? పనికి మాలిన వారే. చూడండి, మనుషుల స్వభావం ఎలాంటి, చిన్నపిల్లడు అంటే చిన్నపిల్లడు ఏం చేస్తాడు? స్కూల్కి వెళ్ళాడంటే పెన్సిల్ నొప్పేస్తాడు, అంతేనా? స్కూల్కి వెళ్ళాడంటే అక్కడ చాక్మర్లు కానీ రబ్బర్లు కానీ దొబ్బేస్తాడు. అదే ఆడు నేర్చుడు, ఆడు పాపిస్తున్నాడే. నువ్వన్నావంటే నీ పెళ్ళి అయిందనుకో, రోడ్డు అంటే ఒక అందమైన స్త్రీ అలా నడుచుకోలేదంటే నీ చూడని ఎక్కడ